సో చూసి చూడనట్టు వెళ్ళిపోయింది. ఇక తర్వాత ఏం జరిగింది, అక్కడున్న ప్రజలందరూ కూడా ఆ కార్ని ఆపి ఆ డ్రైవర్ని పోలీసులకు అప్పచెప్పారు. తర్వాత ఈ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అమ్మాయి ఓకే కోలుకుంది. కానీ అక్కడ పోలీసులకు అప్పచెప్పారే ఆల్రెడీ డ్రైవర్ని, ఆ డ్రైవర్ని 24 గంటల్లో వదిలేశారంట అండి. అంటే ఒక అమ్మాయి చచ్చిపోయినా కూడా సంబంధం లేదా అక్కడ ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకి? అంటే దీని అర్థం ఏంటి? ప్రజలు నాశనం అయిపోయినా పర్లేదు కానీ మా అధికారం మాకుండాలి అన్న రీతిలో అక్కడ కొనసాగుతుందంట. సో చూసుకుంటే ప్రధాని కూడా ఈ అంశం గురించి ప్రస్తావిస్తూ ఏమన్నారంటో తెలుసా? ఏమైంది, పోతే పోయింది అన్న రీతిలో మాట్లాడారంట. సో అప్పుడు స్టార్ట్ అయిందండి ఈ వివాదం మొత్తం కూడా. జస్టిస్ ఫర్ ద గర్ల్ అనే ఒక నినాదాన్ని స్టార్ట్ చేసింది అక్కడ యువత. ఆ నినాదంతోనే సోషల్ మీడియాలో ప్రధానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం జరిగింది. సో ఇదే అంశం ప్రధాని వరకు వెళ్ళేసరికి ఈ సోషల్ మీడియాని బ్యాన్ చేయాలా లేకపోతే ఎలా రన్ చేయాలా అంశంతో డిస్కస్ చేసి తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చారంట.